సద్గురు జగ్గి వాసుదేవ్ గారికండి మొన్న ఆదివారం ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేశారండి. ఆయన గత 4 వారాలుగా తీవ్రమైన తలపోటుతో బాధపడుతున్నారండి. ఇంత తలపోటు ఉన్నా కూడా ఆయన మహాశివరాత్రి ఈవెంట్ చేశారండి. ఇండియా టుడే కాన్క్లేవ్ కూడా పాల్గొన్నారు. అయితే తర్వాత ఆయన కొంచెం మగతగా అయిపోయి ఎడంకాలు కొంచెం వీక్‌గా అయిపోతే అప్పుడు ఇమ్మీడియేట్‌గా బ్రెయిన్ సర్జరీ చేశారండి. ఇప్పుడాయన ఆరోగ్యంగానే ఉన్నారండి. దీన్నండి సబ్డ్యూరల్ హిమటోమా అంటాం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మెదడులో రక్తస్రావం అయిందండి. బ్రెయిన్‌లో బ్లీడ్ అయింది. అయితే ఈ సబ్డ్యూరల్ హిమటోమా ఎందుకొస్తది? ఇదండి మీ బ్రెయిన్‌లో రక్తనాళాలు ఉంటాయండి. అయి కనుక పగిలిపోతే బ్లీడ్ అయిపోతేనండి మీకు ఈ సబ్డ్యూరల్ హిమటోమా వస్తుందండి. అయితే ఇలా ఎందుకు? మీకు మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుద్ది? దానికి చాలా కారణాలు ఉంటాయండి. మీకు తలకేమైనా దెబ్బ తగిలినా, కొంతమంది పెద్దోళ్ళు బాత్రూమ్‌లో పడిపోతారండి. అలా చేస్తే బ్లీడ్ అయిపోవచ్చు. ఏమైనా యాక్సిడెంట్లు అయినా, ఎక్కువ ముసలోళ్ళలో వస్తదండి ఈ కంప్లెయింట్. మీకేమైనా బ్లడ్ క్లాట్ డిజార్డర్స్ ఉన్నా, మద్యం అలవాటు ఉన్నా, బ్లడ్ థిన్నర్స్ తీసుకున్నా, ఇంకా కొంతమందికండి కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్ వస్తాయండి. అయి ఏం చేస్తాయంటే వాస్కులైటిస్ కాజ్ చేస్తాయండి. మీ బ్లడ్ వెసల్